మనకి మొన్న లార్డ్స్ టెస్ట్లో మన ఇండియా ఓడిపోవడానికి అలాగే ఇంగ్లాండ్ గెలవడానికి అసలు కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే మనందరం కూడా ఫస్ట్ చెప్పేది బెన్ స్టోక్స్ పేరే కదా. ఎందుకంటే అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఒక ఇన్నింగ్స్లో 44 కొట్టాడు, ఇంకో ఇన్నింగ్స్లో 33 రన్స్ కొట్టాడు. బౌలింగ్లో చూసుకున్నా సరే 44 ఓవర్స్ వేసాడు మొత్తంగా, దాంట్లో కూడా ఒక 5 వికెట్లు తీసుకున్నాడు. మరి దీని తర్వాత మరి అతనికే మరి ఇంత మంచి ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు కాబట్టి అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు. అయితే మరి దీని గురించి రీసెంట్గా జో రూట్ కూడా మాట్లాడాడు. అయితే జో రూట్ చెప్తుంది ఏంటంటే, ఒకసారి మీరు బెన్ స్టోక్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అతను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పటి నుంచే కాదు, నేను అంతకుముందు కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చెప్తా ఉండేవాడిని, అరే బాబు నువ్వు కొంచెం రెస్ట్ ఇవ్వు బాడీకి, లేదంటే ఫిట్నెస్ ఇష్యూస్ వస్తే గాయాల పాలవుతావు అంటే ఎక్కడా కూడా నా మాట వినేవాడు కాదు. నేను బౌలింగ్ చేస్తాను, నేను ఆడతానని చెప్పేసి అతను ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాడు. సో మరి అతని కమిట్మెంట్ అలాగే అతని హార్డ్ వర్క్ చూస్తే ఎవరైనా సరే అతనికి ఫిదా అయిపోవాల్సిందని చెప్పేసి ఇప్పుడు జో రూట్ కూడా అతని గురించి మాట్లాడాడు అనమాట. అయితే దీంతోపాటు మరి ఇప్పటికే 2 సార్లు ఇంజురీస్ నుంచి కోలుకొని వచ్చాడు. అయినా సరే నిన్న మ్యాచ్లో చూసుకుంటే లార్డ్స్ టెస్ట్లో అక్కడ కూడా దాదాపు 44 అవర్స్ వేయటం అంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. దాంతోపాటు ఇటువైపు బ్యాటింగ్లో చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అందించాడు. సో మరి ఫిట్నెస్ ఇష్యూస్ ఎక్కడ కూడా కనిపించలేదు. సో దీంతో మరి బెన్ స్టోక్స్కి మరి క్రికెట్ మీద ఎంత మక్కువ అనేది సో దీన్ని బట్టి అయితే అర్థమవుతూ ఉంది.